2019 నుంచి 2023 వరకు ఎంత అమౌంట్ లిక్కర్ ద్వారా ఆదాయం వచ్చింది, ఆ లిక్కర్ ద్వారా వచ్చినటువంటి ఆదాయం క్యాష్ పేమెంట్లో ఎంత వచ్చింది, డిజిటల్ పేమెంట్లో ఎంత వచ్చింది అంటే నాన్ ప్రొవైడింగ్ పీరియడ్ కాబట్టి ఆ పీరియడ్లో ఇన్ఫర్మేషన్ మేము ప్రొవైడ్ చేయలేమండి. ఎందుకని అంత భయం మీకు? అంత దొంగగా ఎందుకు బతకాలి మీరు? నారాయణ స్వామి, నువ్వే కదా లిక్కర్ మినిస్టరు, ఎందుకు బతకాలి మీరు? ఇంత భయం అయితే ఎట్లా? అధికారికంగా దొంగల్లాగా పారిపోతే ఎట్లా? మీరు దొంగతనం చేస్తున్నారు కాబట్టి, ప్రజాధనం లూటీ చేస్తున్నారు కాబట్టి, ప్రజల సొమ్ము కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు కాబట్టి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వటంలా. బెవరేజెస్ ఎన్నో ఇన్ఫర్మేషన్ ఇస్తారు, లిక్కర్ బ్రాండ్లు ఎన్నో ఇన్ఫర్మేషన్ ఇస్తారు, కానీ ఎంత ఆదాయం వచ్చింది అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వరు మీరు. వాట్ డస్ ఇట్ మీన్? ఇట్ మీన్స్ దట్ యు ఆర్ సప్రెసింగ్ సంథింగ్, యు ఆర్ హైడింగ్ సంథింగ్, యు ఆర్ నాట్ గివింగ్ ఇన్ఫర్మేషన్. ఇట్ రిజల్ట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనాన్ని కొల్లగొడుతుందని చెప్పడానికి ఇది ఒక్క ఉదాహరణ చాలు. ఈ రాష్ట్రంలో 30,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు అని భారతీయ జనతా పార్టీ చేసిన ఎలిగేషను అబద్ధం. సంవత్సరానికి 25,000 కోట్లతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని లిక్కర్ మీద అక్రమంగా సంపాదిస్తూ, ఇంతకుముందు ఒక మేధావి వచ్చేవాడు, ఇంతకుముందు కూడా నేను మాట్లాడాను అతనితోటి. ఆ మేధావి ఒక 25 రూపాయల క్వార్టర్ బాటిల్ తయారీకి 7 రూపాయలు ఖర్చు అవుద్ది, దాన్ని అమ్మటం మాత్రం 70 రూపాయలకు అమ్ముతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి 63 రూపాయలు ఒక లిక్కర్ బాటిల్ మీద 63 రూపాయలు వస్తుంది అని పాపం తలబండిపోయిన మేధావి ఆయన రంగు కూడా వేసుకోడు. ఎందుకంటే జనాలకి మేధావిగా తెల్ల జుట్టు ఉంటే మేధావి అనుకుంటారని ఆ చలోక్తులతోటి వచ్చి తనకున్న పరిజ్ఞానం మొత్తాన్ని, మరి 2 సార్లు ఎంపీ అని ఒక వెనకాల ట్యాగ్ ఉంది కదా, ఒక లిక్కర్ బాటిల్ మీద వచ్చేసేసి ప్రెస్ మీట్లు పెట్టి తనకున్నటువంటి వాక్చాతుర్యంతో అద్భుతంగా మెసమరైజ్ చేసి రాష్ట్ర ప్రభుత్వం మీద ఏదో అపవాదు చల్లే. రైట్, మంచి ప్రయత్నం, నో డౌట్. మీరు చేసిన ప్రయత్నాన్ని అప్రిషియేట్ చేస్తున్నా. 7 రూపాయలు తయారైంది లిక్కర్ బాటిల్ తయారవడానికి, అది అమ్మటం మాత్రం 70 రూపాయలు అమ్మింది గత ప్రభుత్వం. 63 రూపాయలు ప్రభుత్వం అక్రమంగా సంపాదించింది. మంచిదే, చాలా అద్భుతమైనటువంటి రీసెర్చ్ అనాలిసిస్ లిక్కర్ బాటిల్ ముందు పెట్టుకొని చేశారు. ప్రపంచాన్ని సమాజాన్ని చైతన్యపరచడానికి మీరు చేసినటువంటి ప్రయోగం, మీరు చేసినటువంటి ప్రయత్నం అమోఘం. మరి అదే 7 రూపాయలు తయారయ్యే లిక్కర్ బాటిల్ 250 రూపాయలకు అమ్ముతుంటే ఏ కంతలో దాక్కున్నారండి మీరు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు? ఇప్పుడు తయారయ్యే లిక్కర్ బాటిల్ ఖర్చు, ఒక ఫుల్ బాటిల్ తయారీకి అయ్యే ఖర్చు 25 రూపాయలు. అలాంటి బాటిల్ 3,000 రూపాయలకి 2,500 రూపాయలకి తెలియని బ్రాండుల్లో అమ్ముతుంటే, అమ్మేటువంటి బ్రాండుల్లో వచ్చేటువంటి 90% ఇన్కమ్ తాడేపల్లి ప్యాలెస్ కి బదిలీ అవుతుంటే, ఒక లిక్కర్ సేల్లో ఒక రాష్ట్ర ప్రభుత్వ దుకాణంలో, నేను రాష్ట్ర ప్రజలకి, మీ ద్వారా రాష్ట్ర ప్రజలను కోరుతున్నా, రాష్ట్ర ప్రజలారా మీరు ఒక్కసారి గమనించండి. ఒక కూరగాయల షాప్కి వెళ్ళి ఒక 10 రూపాయలు కూరగాయలు తీసుకుంటే అక్కడ పేటిఎం, ఏటీఎం బోర్డు ఉంటుంది, లేదా ఫోన్పే ఉంటే చేయండి అమ్మా అంటారు. అట్లాంటిది 5,000 రూపాయలు, 4,000 రూపాయలు, 3,000 రూపాయలు పేమెంట్ లిక్కర్ కొంటే ఎందుకు మీరు పేటిఎం, ఏటీఎం మొన్నటి దాకా పర్మిట్ చేయలేదు? 4 సంవత్సరాలు ఎందుకు పర్మిట్ చేయలేదండి? ఎందుకంటే 50 రూపాయలు 70 రూపాయలు తయారయ్యే బాటిల్ 3,000 రూపాయలకు అమ్ముతుంటే ఏ కంతలో దక్కున్నారని మేధావులందరూ. ఈ లిక్కర్ బాటిల్కి సంబంధించిన వ్యాపారం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఒక రాష్ట్రంలో లిక్కర్ బాటిల్ అమ్ముతుంటే, లిక్కర్ వ్యాపారం చేస్తుంటే, లిక్కర్ వ్యాపారంలో 70,000 కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీ ఆరోపించినట్టుగా 30,000 కోట్ల రూపాయలు కాదు, 70,000 కోట్ల రూపాయలు సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి,
విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి, ఇంకా కొన్ని పదుల మంది వారి సామాజిక వర్గ నాయకుల చేతిలో బిస్లరీస్ మొత్తం ఆధిపత్యం ఉన్నాయి. మందు అమ్మేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అమ్ముతున్న మందులో నుంచి ప్రభుత్వానికి వెళ్తున్నటువంటి లెక్కలు నాట్ ఈవెన్ 25%. అందుకోసమనే ఒక షాపులో 1,00,000 రూపాయల వ్యాపారం జరిగితే ప్రభుత్వానికి కడుతుంది 15,000 రూపాయలే. అందుకనే వెళ్ళి లెక్కలు ఇవ్వటం లేదు. ప్రభుత్వానికి ప్రపంచానికి లెక్కలు ఇవ్వని కారణం అదే. 1,00,000 రూపాయలు ఒక షాపు మీద అమ్మితే 20,000 రూపాయలు 10,000 రూపాయలు ప్రభుత్వానికి కట్టి మిగతా 80,000 రూపాయలు అధికారికంగా అనాధికారికంగా తాడేపల్లి ప్యాలెస్ కి డబ్బులు వెళ్ళిపోతున్నాయి. సాయంత్రానికి ప్రతి షాపు దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్న ప్రతి షాపు దగ్గర నుంచి 1,00,000 రూపాయలు ఈక్వల్ గా రాష్ట్రంలో ఉన్న షాపులన్నింటిలో ప్రతి 1,00,000 రూపాయలు రోజుకి ఇంచుమించుగా 400 కోట్ల రూపాయల ఆదాయం ఇంచుమించుగా ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి జనరేట్ అవుతుంది. ఏం చేస్తున్నారు ఇదంతా? ఎందుకు మీరు డిజిటల్ పేమెంట్ ని వైన్ షాపులో ఎలో చేయటం లేదు? ఎందుకు ఎంత లిక్కర్ షాపులో బిజినెస్ వచ్చిందో ప్రపంచానికి చెప్పడం లేదు? నవరత్నాల్లో ఒక రత్నం మద్యం తాగితే వైఎస్ఆర్సీపీ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తే ఫస్ట్ కనిపెడేది మద్యం కాపురాల్లో చిచ్చు పెడుతోంది. జగనన్న మద్యం షాపుల మొత్తాన్ని మూయించేస్తాడు, మద్యం లేని రాష్ట్రాన్ని చూపించిన తర్వాత ఎలక్షన్కి వెళ్తామని చెప్పినటువంటి వైఎస్ఆర్సీపీ అధికారిక ప్రతినిధులకి, విడుదల రజనీకి కానీ, ఎవరో జబర్దస్త్ రోజా గారికి కానీ, వీళ్ళందరినీ నేను అడుగుతున్నా, మినిస్టర్లందరిని అడుగుతున్నా. నేను ఈ రాష్ట్రంలో మినిస్టర్లందరినీ కూడా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి మీ మంత్రివర్గం మేనిఫెస్టో ఏదైతే ఉందో అదే జగనన్నకి బైబిల్, జగనన్నకి ఖురాను, జగనన్నకి భగవద్గీత అని చెప్పిన మీరు 2024 ఎలక్షన్లో మద్యాన్ని నిషేధించి ఈ రాష్ట్రంలో మద్యం లేని రాష్ట్రంగా ఈ ఎన్నికలకు వెళ్లే దమ్ము ధైర్యం మీకుందా నేను అడుగుతున్నా. చెప్పండి సమాధానం. ఇలాంటి అక్రమాలు చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ లిక్కర్ స్కామ్ మీద భారతీయ జనతా పార్టీ ఎందుకు యాక్షన్ తీసుకోవటం లేదు? ఇది జైభీం భారత్ పార్టీ ప్రశ్నిస్తుంది. కేవలం ప్రెస్ మీట్లు పెట్టడానికి కోసమేనా? కేవలం ప్రెస్ మీట్లు పెట్టడం కోసం మాత్రమే భారతీయ జనతా పార్టీ ఎలిగేషన్ చేస్తున్నారా? నేను జైభీం భారత్ పార్టీ తరపు నుంచి స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలకు విన్నపం చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి చేసే లిక్కర్ వ్యాపారంలో అమిత్ షాకి కూడా వాటా ఉంది, భారతీయ జనతా పార్టీకి కూడా వాటా ఉన్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా ఈ లిక్కర్ స్కామ్ లో కుమ్మక్కై ఉన్న కారణంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మీద ఏ విధమైనటువంటి ఎంక్వైరీ ఇనిషియేట్ చేయటం లేదు. భారతీయ జనతా పార్టీ పరిధిలో పనిచేసేటువంటి సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కనీసం జగన్మోహన్ రెడ్డి మీద కేసు బుక్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. నేను ఈ సందర్భంగా మీకు ఒక మాట చెప్తా. 2021లో ఢిల్లీ లిక్కర్ స్కాము మనీష్ సిసోడియా మీద 470 పేజీల ఛార్జ్ షీట్ వేసినటువంటి సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఏసీబీ మొత్తం మీద శరత్ చంద్రారెడ్డితో సహా, కవితతో సహా వీళ్ళందరి పేర్లతోటి 450 పేజీల ఛార్జ్ షీట్ వేసినటువంటి భారతీయ జనతా పార్టీ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీద ఎంక్వైరీ వేయటం లేదు? మీరందరూ కుమ్మక్కైపోయినారా? నేను స్పష్టంగా ఆరోపిస్తున్నా, భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంతో కుమ్మక్కై, భారతీయ జనతా పార్టీ గత అధ్యక్షులు సోము వీర్రాజు గారు జగన్మోహన్ రెడ్డి దగ్గర 300 కోట్ల రూపాయలు లంచం తీసుకొని భారతీయ జనతా పార్టీకి జగన్మోహన్ రెడ్డి సపోర్టు పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో అందించారు. దిస్ ఇస్ అ ఫర్మ్
స్టేట్మెంట్ ఫ్రమ్ అవర్ పార్టీ. కోట్ల రూపాయలు లంచాలు తీసుకున్నటువంటి సోము వీర్రాజు జగన్మోహన్ రెడ్డిని ఒక్క మాట కూడా అనకుండా లిక్కర్ స్కామ్ లో, మైనింగ్ స్కామ్ లో, శాండ్ స్కామ్ లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజున మళ్ళీ రెండో కృష్ణుడు వచ్చినట్టుగా మళ్ళీ పురంధేశ్వరి గారు వచ్చి పిచ్చి పిచ్చి ఎలిగేషన్లు చేస్తున్నారు. అసలు మీ ఎలిగేషన్స్ కి బేస్ ఏంటమ్మా? ఈ రాష్ట్రంలో 100 కోట్ల రూపాయల, ఢిల్లీలో 100 కోట్ల రూపాయల ఎలిగేషన్స్ ఉన్నటువంటి పార్టీలో ఆమ్ ఆద్మీ పార్టీని అరెస్ట్ చేయించి, టీఆర్ఎస్ పార్టీని అరెస్ట్ చేయించి, నాయకులను అరెస్ట్ చేయించి, సిబిసిఐడి పోలీసుల్ని, సిఐడి పోలీసుల్ని, ఏసీబీ పోలీసుల్ని, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ని ఎలా చేశారు? మీరు ఈ రాష్ట్రంలో కేవలం ప్రచారానికి ఎందుకు ఉన్నారు? మీ దగ్గర అధికారం లేదా? నిజంగానే మీరు అన్నట్టుగానే, నేను అన్నట్టు 1,00,000 కోట్లు తీసేయండి, మీరు అన్నట్టే 30,000 కోట్ల రూపాయలు ఎలిగేషన్స్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లిక్కర్లో దోచుకున్నప్పుడు వాట్ యు ఆర్ సపోజ్ టు డూ? యూ అడ్రస్డ్ ఏ లెటర్ టు అమిత్ షా. వై అమిత్ షా ఈస్ నాట్ టేకింగ్ యాక్షన్? Why he is inviting CBI to probe into the issue? Because you will never do it, your party will never do it, because మీరు జగన్మోహన్ రెడ్డి ఒకే తాను మొక్కలు కాబట్టి. మీకు అధికారం లేదా? నేను మీకు చదివి వినిపిస్తా. ఒకవేళ మీ నాయకులకి మాకెక్కడ అధికారం ఉందని ఒక పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు ఈ భారతీయ జనతా పార్టీ వాళ్ళు. స్టేట్ గవర్నమెంట్ లోకి సెంట్రల్ గవర్నమెంట్ ఎలా ఎంటర్ అవుద్దండి? మాకేం పవర్ ఉంది? సిబిఐకి ఏం పవర్ ఉంది? అది స్టేట్ ఇష్యూ, స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ. మేము ఎలా రాగలం అంటారు. మరి ఢిల్లీలోకి ఎలా వచ్చారు మీరు? ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతం అయితే అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ కంప్లైంట్ చేస్తే మీ సిబిఐని అక్కడ పంపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంకరెంట్ లిస్ట్ లో లేదా లా అండ్ ఆర్డర్? ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం ఈ రాష్ట్రంలోకి సిబిఐ వచ్చే అవకాశం లేదా? మీరు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థగా సిబిఐని మీరు డైరెక్షన్ లేదా? నేను చదివి వినిపిస్తాను మీకు. ఒకవేళ మీకు తెలియకపోతే రాష్ట్ర ప్రజల అవగాహన కోసం, రాష్ట్ర ప్రజలకు తెలియపరచడం కోసం నేను ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ సెక్షన్ చదివి వినిపిస్తా. దిస్ ఈస్ కాల్డ్ సిబిఐ మాన్యువల్. సెంట్రల్ పోలీస్ యాక్ట్ లో ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946 లో సిబిఐ ఏర్పాటు చేయబడిన ఈ సంస్థ ద్వారా నేను చదువుతున్నా. సెక్షన్ 5 ఆఫ్ ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్. వాట్ ఇట్ says? Extension of powers and jurisdiction of special police establishment other areas. The central government మీదేగా. సెంట్రల్ గవర్నమెంట్ అంటే బీజేపీయే కదా, బీజేపీనే. సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఇంక వేరేది అనుకున్నారు పురంధేశ్వరి గారు, అమిత్ షా గారు. సెంట్రల్ గవర్నమెంట్ అంటే మీదే. ఒకసారి వినండి. ది సెంట్రల్ గవర్నమెంట్ మే బై ఆర్డర్ extend to any area including railway area in a state not being union territory the power and jurisdiction of members of Delhi Police Establishment Act for the investigation of any offences or classes of offences specified in the section 3. సెక్షన్ 3 లో స్పెసిఫై చేసినట్టుగా ఎనీ అఫెన్సెస్ లో ఏ స్టేట్ లో అయినా సరే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వచ్చే అవకాశం ఉంది అపాన్ డైరెక్షన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. ది సెంట్రల్ గవర్నమెంట్ బై నోటిఫికేషన్ ఆఫ్ ద అఫీషియల్ గెజిట్ స్పెసిఫై ది అఫెన్సెస్ ఆర్ క్లాసెస్ ఆఫ్ అఫెన్సెస్ హూ ఆర్ ఇన్ ది ఇన్వెస్టిగేషన్ టు ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్. సెక్షన్ 3 ప్రకారం మీకు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. దెన్ వై యూ పీపుల్ ఆర్ నాట్ ఇన్వైటింగ్ సిబిఐ? కేవలం మీరు ఓన్లీ శ్రవణ్ కుమార్, జేబీ భారత్ పార్టీయో లేకపోతే కాంగ్రెస్ పార్టీయో ఇచ్చినట్టు, లేకపోతే ఇక్కడున్న తెలుగుదేశం జనసేన బహుశా వాళ్ళు ఎప్పుడు ఇచ్చినట్టు లేరు. తెలుగుదేశం సిబిఐ ఎంక్వైరీ కోరమని జనసేన ఇవ్వదు. ఎందుకంటే జనసేన కూడా భారతీయ జనతా పార్టీ క్లచెస్ లోనే ఉంటుంది కాబట్టి ఇండైరెక్ట్ గా దే ఆర్ ఆల్సో బెనిఫిషియరీస్. సో భారతీయ జనతా పార్టీ లైన్ లో నడుస్తుంది కాబట్టి జనసేన ఇవ్వదు. తెలుగుదేశం పార్టీ భయం, తెలుగుదేశం పార్టీ కూడా పాపం వాళ్ళు కూడా భయస్తులు, వాళ్ళు అసలు ఇవ్వరు. సో భారతీయ జనతా పార్టీయే ఎలిగేషన్ చేస్తున్నప్పుడు 30,000 కోట్ల రూపాయలు దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డిని ఎలిగేషన్ చేసినప్పుడు మీరు ఎందుకు సిబిఐ ఇన్వెస్టిగేషన్ అడగరు? మీరు సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఎందుకు వేయరు? 100 కోట్లు దోచుకుంటే ఢిల్లీలో వేసినప్పుడు 6 నెలల నుంచి సిసోడి అని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లోపల పెట్టినప్పుడు మీ దగ్గర ఆధారాలు లేవా? ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారా? ఆధారం లేకుండా అమిత్ షా
విశాఖపట్నంలో మైనింగ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా అన్నారా? ఆధారాలు లేకుండానే పురంధేశ్వరి ప్రెస్ మీట్ పెడుతుందా? లేకపోతే ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం మీకు అవకాశం లేదా? ఆన్సర్ టు ది స్టేట్, ఆన్సర్ టు ది నేషన్. పిచ్చోళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీ డబల్ రాజకీయాలు అర్థం చేసుకోవడానికి? మీ రాజకీయాలు వెళ్ళి మీ కాళ్ళ కింద సాగిలు పడి మొక్కుతున్న తెలుగుదేశం పార్టీని జనసేన దగ్గర చేసుకోండి. జేబీఎం భారత్ పార్టీ దగ్గర మీ పప్పులు ఉడకవు. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్సీపీని ప్రశ్నించడానికి పుట్టినటువంటి పార్టీ. ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదు. ప్రజల్ని చైతన్యపరుచులు చేస్తాం, ప్రజల్ని చైతన్యం చేస్తాం. మీకు ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం పూర్తి అధికారాలు ఉన్నా పోనీ మాకు స్టేట్ లో ఎంటర్ అవడానికి అవకాశం లేదని ఇంకో కొత్త మేధావులు, బీజేపీ మేధావులు మాట్లాడుతున్నారు. ఆ బీజేపీ మేధావుల కోసం కాంకరెంట్ లిస్ట్ ఇది. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఏ పరిధిలో ఎలా చేయొచ్చు అని చెప్పడానికి కాంకరెంట్ లిస్ట్. ఈ కాంకరెంట్ లిస్ట్ లో ఉన్న మొదటి సెక్షన్ క్రిమినల్ లా అండ్ క్రిమినల్ ప్రొసీజర్, including all matters, including the Indian Penal Code at the commencement of the Constitution, but exceeding the offences against laws in respect of any matters specified in list 1 and list 2, and excluding the use of naval, military, air force or any other armed forces of the Union territory and civil power. The central government is having every power to take any action against the issues mentioned in concurrent list. సో లిక్కర్ స్కామ్ లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు చెప్పినట్టుగా 30,000 కోట్ల రూపాయల ప్రజాధనం లూటీ అయినప్పుడు మీరు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయరు? సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయరు అని అడుగుతున్నాను నేను. అంటే మీ ఇద్దరు డబ్ల్యూ ఫైట్ లాగా కొట్టుకున్నట్టు నటిద్దాం అనుకుంటున్నారా? ప్రజలను పిచ్చోళ్ళని చేద్దాం అనుకుంటున్నారా? మీకే గనక చిత్తశుద్ధి ఉంటే, మీరు అవినీతి భాగస్వామ్యం కాదు అనుకుంటే భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మీ పాత అధ్యక్షుడికి అందుతున్నట్టు మీకు మీ అమిత్ షాకి ముడుపులు అందటం లేదు అంటే ఇమ్మీడియట్ గా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈడీ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అక్రమాల మీద సిబిఐ ఎంక్వైరీ వేయించాలి. ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మేము ఈ రోజే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పేరు మీద, జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, సుబ్బారెడ్డి వాళ్ళ అనుచరులందరి మీద, విజయసాయి రెడ్డి మీద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లిక్కర్ స్కామ్ లో వేయాలని జేబీఎం భారత్ పార్టీ ఈ రోజు సిబిఐకి, ఈడీకి లెటర్ రాయబోతున్నది. 300 పేజీల లెటర్ మేము సమర్పిస్తున్నాం. ఈ రోజు సాయంత్రానికి ఈడీకి లెటర్ కోరుతున్నాం. ఈడీకి లెటర్ వేస్తాం, సిబిఐకి లెటర్ రాస్తాం, కేంద్ర హోంశాఖకి లెటర్ రాస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జరిగే అన్యాయాల మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలని కోరుతాం. మా లెటర్ ఆధారంగా మీరు సిబిఐ ఎంక్వైరీ వేయండి. మా లెటర్ ఆధారంగా సిబిఐ ఎంక్వైరీ వేయండి. మీరు ఈ రాష్ట్ర ప్రజల యొక్క సొమ్ముని కాపాడండి. మీరేమో ఇక్కడ కూర్చొని 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసాడు అన్యాయంగాని ప్రజలేశ్వరు చెబితే, ఆమెమో ఫైనాన్స్ మినిస్టర్ పైన కూర్చొని శుభ్రంగా అత్యద్భుతంగా రాష్ట్ర ప్రభుత్వం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఉంది, 1 రూపాయి కూడా డీవియేషన్ లేదని ఆమె పార్లమెంట్ లో చెప్తుంది. నిర్మలా సీతారామన్ ఏం మాటలండి ఇవి? ఎవరిని పిచ్చోళ్ళని చేద్దాం అనుకుంటున్నారు? ఈ రాష్ట్రంలో పిచ్చోళ్ళ ప్రజలు 5.5 కోట్ల మంది పిచ్చోళ్ళలా కనపడుతున్నారా మీ దృష్టిలో? కాబట్టి ఈ రాష్ట్రంలో జరిగే అన్యాయాలకి భారతీయ జనతా పార్టీ ప్రథమ కారణం. భారతీయ జనతా పార్టీని నమ్మి ఎస్సీలు, ఎస్టీలు, క్రిస్టియన్లు, ముస్లిం ఓట్లన్నీ వాళ్ళకి గంప గుత్తగా తాకట్టు పెట్టాలనే పవన్ కళ్యాణ్ ప్రయత్నం ఇంకొక ప్రయత్నం ఇంకో పక్క. తెలంగాణలో పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేయాలని ఉవ్వెళ్ళూరిపోతున్నాడు. గుర్తుపెట్టుకో, 20 స్థానాలు కాదు 50 స్థానాల్లో నుంచిన పవన్ కళ్యాణ్కి డిపాజిట్ రాదు తెలంగాణలో. భారతీయ జనతా పార్టీ కనీసం 2 స్థానాల్లో గెలిచే అవకాశం లేదు. భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ పార్టీని ఓడించమని ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లింలు ఎవ్వరూ ఆ పార్టీలకు ఓటేయొద్దని తెలంగాణలో ప్రచారం చేయబోతున్నాం. తెలంగాణలో మేము పోటీ చేయకపోయినప్పటికీ తెలంగాణలో ఈ 2 కూటములకి, భాజపా అండ్ జనసేన కూటమికి ఓట్లు వేయొద్దని ఏ ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిమ్స్ కూడా రాజ్యాంగాన్ని ప్రేమించే ఒక్కరు కూడా ఓట్లు వేయొద్దని తెలంగాణలో ప్రచారం చేయడానికి నేనే వెళ్తున్నా. మా పార్టీ కార్యకర్తలందరూ కూడా తెలంగాణలో ప్రచారం చేస్తాం. మా స్థాయికి తగ్గట్టుగా ప్రతి కాన్స్టిట్యున్సీలో
పవన్ కళ్యాణ్కి అండ్ భారతీయ జనతా పార్టీ కూటమిని ఓడించమని విస్తృతమైన ప్రచారం చేస్తాం. అందులో డౌటే లేదు. ఈ దేశానికి భారతీయ జనతా పార్టీ ఒక వైరస్ లాంటిది, ఒక క్యాన్సర్ గడ్డ లాంటిది. ఈ క్యాన్సర్ గడ్డను గనక మనం ఆదిలోనే తుంచకపోతే శరీరం అంతా పాకుద్ది, ఇండియా అంతా పాకుద్ది, మొత్తం రాజ్యాంగాన్ని మొత్తం సర్వనాశనం చేసి ఈ రాష్ట్రాన్ని కులాలు, మతాలు, ప్రాంతాలుగా విడగొట్టడానికి చేసే భారతీయ జనతా పార్టీ చేసే ఏ ప్రయత్నాన్ని కూడా అప్రిషియేట్ చేసే ప్రసక్తే లేదు. ఎందుకంటే ప్రజలారా, ఈ దేశం కుల మతాల మీద నిర్మించబడాల, సంస్కృతి మీద నిర్మించబడింది, రాజ్యాంగ విలువల మీద నిర్మించబడింది. ఈరోజు ఈ దేశంలో ఉన్న ముస్లింస్, క్రిస్టియన్లు, మైనార్టీస్ ఉన్న వాళ్ళు ఇంత సంతోషంగా ఉన్నారంటే బికాస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అలాంటి కాన్స్టిట్యూషన్ ని మార్చాలని చేసేటువంటి ప్రయత్నం ఎట్టి పరిస్థితులు అప్రిషియేట్ చేయడానికి అవకాశం లేదు. అదేవిధంగా ఈరోజు రేపు 2024లో జనరల్ ఎలక్షన్ లో జరగబోయేటువంటి పార్టీ అభ్యర్థులను కూడా ఈ ఈ ఈ లిక్కర్ స్కామ్స్ సంబంధించి మేము అధికారికంగా మా పార్టీ తరపు నుంచి సిబిఐ ఎంక్వైరీ కోసం లెటర్ రాస్తాం. ఒకవేళ కుదరకపోతే హానరబుల్ సుప్రీంకోర్టులో అయినా సరే ఒక ప్రజా ప్రయోజన వాద్యం వేసేటువంటి అవకాశం ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం సిబిఐ ఎంక్వైరీ వేయమని మేమే సుప్రీంకోర్టులో ఒక కేసు వేస్తాం. అది కూడా సిబిఐకి రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ నుంచి ఏ స్పందన లేకపోతే ఖచ్చితంగా సిబిఐకి ఒక లెటర్ రాసి దాని తర్వాత మేము హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి వెళ్లే దాని మీద లీగల్ గా ఆలోచన చేస్తామని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకుంటూ, ఈ దేశంలో భారతీయ జనతా పార్టీని, ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జనసేనని ఎప్పటికీ నమ్మొద్దు అని నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు విన్నపం చేసుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం మరి పొలిటికల్ గా కూడా జై భీమ్ భారత్ పార్టీ అడుగులు వేస్తుంది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు స్టేట్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. ఆ పార్టీ పేరుని రిజిస్టర్ చేసి నెక్స్ట్ ఎలక్షన్ లో కామన్ సెంబల్ వచ్చేదానికి అవకాశం ఉన్నటువంటి అన్ని పద్ధతుల్లో రిజిస్ట్రేషన్ కూడా ప్రక్రియ పూర్తయిన కారణంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అభ్యర్థులు మళ్ళీ చెప్తున్నా 175 కాన్స్టిట్యున్సీల్లో ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలు, 25గా ఉన్నటువంటి ఎంపీ కాన్స్టిట్యున్సీల్లో జై భీమ్ భారత్ పార్టీ అభ్యర్థులు పోటీలో ఉంటారు. చాలా మంది మీకేం పార్టీ అండి, డబ్బులు లేవు, మీకెవరు ఓట్లేస్తారు, మీకు డబ్బు లేనప్పుడు ఎమ్మెల్యే అవ్వాలంటే 50 కోట్లు ఖర్చు పెట్టాలి, ఎంపీ అవ్వాలంటే 100 కోట్లు ఖర్చు పెట్టాలి, మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు అని. ట్రూ, నేనేం కాదనటంలా. ఇదిగో నా పక్కన కూర్చున్న విజయవాడ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే, ఇక్కడ కూర్చున్న నర్సరావుపేట కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే. నర్సరావుపేట కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గత 20 సంవత్సరాల నుంచి కూడా ఈ ఇంట్లో దళిత ఈ ఇంట్లో సమస్య ఉంది అంటే ఆ ఇంటి మధ్యలో నుంచున్న వాళ్ళలో మొదటగా మా జాన్పాల్ ఉంటాడు. ఏంటమ్మా మీ సమస్య అని పేపర్ ఇచ్చినట్టుగా ఒక తలుపు కొడితే ఏంటయ్యా అంటే ఏదో సమస్య ఉందని చెప్పారు, ఏంటి మీ సమస్య అని ఆ ఇంట్లో ముందెళ్ళి నుంచున్నటువంటి నా పక్కన కూర్చున్న సురేష్ కానీ నా పక్కన కూర్చున్న మా ఇద్దరు సోదరులు ఉన్నారు. రేపొద్దున ఈ ఇద్దరు సోదరులే రేపొద్దున అక్కడ ఎమ్మెల్యే అయిపోతుంది. వాట్ ఈస్ రాంగ్? వాళ్ళకేం కోర్టులో ఉండాల్సిన అవసరం లేదు కదా. మా లక్ష్యం ప్రతి కాన్స్టిట్యున్సీకి 5,000 ఓట్లు, 2 లక్షల ఓట్లు ఉన్నటువంటి ఒక కాన్స్టిట్యున్సీలో మీకు కష్టం వస్తే మేము వస్తామమ్మా, మీకు కన్నీళ్ళు వస్తే మేము తొడవటానికి వస్తామమ్మా. మా అధినేత కోర్టులో వేసి మీకు ఏదో ఒక పోలీస్ స్టేషన్ లో పిలిచినప్పుడు, ఎంఆర్ఓ పిలిచినప్పుడు, మీ ల్యాండ్ సమస్య వచ్చినప్పుడు, మీ లీగల్ సమస్య వచ్చినప్పుడు హైకోర్టులోనో, జిల్లా కోర్టులోనో, మ్యాజిస్ట్రేట్ కోర్టులోనో, ఆర్డీఓ కోర్టులోనో వేసి మీకు న్యాయం చేసేదానికి మా అధ్యక్షుడు ఉన్నాడు. ఇదిగో మాకు ఒక దశ అయిపోయింది. మీకు కష్టం వస్తే ఈ 5 సంవత్సరాలు ఎలాగైతే మీడియాలో పోరాటం చేశాడో, న్యాయస్థానంలో పోరాటం చేశాడో, అలాగే మా అధినాయకుడు నాయకత్వంలో మేము కూడా పోరాటం చేస్తాం. మా అధినాయకుడు మీకు న్యాయ సహకారం అందిస్తాడు. మీ ఇంట్లో 5 ఓట్లు ఉంటే 1 ఓటు ఏమని అడుగుతారండి? ప్రజలు నమ్మరా? ప్రజలు నమ్మిస్తాం, ప్రజలు ప్రాధాయపడతాం, ప్రజల కాళ్ళు పట్టుకుంటాం. మీకోసం, మీ సమస్యల కోసం మేము వచ్చామమ్మా పరిష్కారం చేయడానికి, మాకు 1 ఓటేసి ఊపిరివ్వమని అడుగుతామండి. వాట్ ఈస్ రాంగ్? అడిగే హక్కు మాకుంది. ఎందుకంటే నిరంతరం ప్రజల్లో సమస్యలకు పరిష్కారం చేస్తున్నాం కాబట్టి మాకుంది. నా పక్కన కూర్చున్న ఇద్దరు సోదరులే మీకు ఉదాహరణ. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా ఓటేస్తే మేము రావాలని కాదు, ఓటు మాకు ఊపిరినిస్తుంది, మా కష్టానికి ప్రతిఫలాన్ని ఇస్తుంది.
నేను 175 కాన్స్టిట్యున్సీలో 25 ఎంపీ కాన్స్టిట్యున్సీలో నా టార్గెట్ 15 లక్షల ఓట్లు, కాన్స్టిట్యున్సీకి 5,000. ఈ 15 లక్షల ఓట్లతోటి 2029లో రాజకీయం మొదలు పెట్టగలుగుతాం. 2024లో రాజకీయం ప్రారంభిస్తాం. 2029లో సాధిస్తాం. వాట్ ఈస్ రాంగ్? ప్రజల్ని నమ్మించడానికి డబ్బే అవసరం లేదు కదా. పవన్ కళ్యాణ్ లాగా బీజేపీ దగ్గర ప్యాకేజ్ తీసుకొని 100 కోట్ల రూపాయలు నా దగ్గర లేవు. ఈ రాష్ట్రాన్ని 14 సంవత్సరాలు పరిపాలించి 1,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్న తెలుగుదేశం పార్టీ దగ్గర మా దగ్గర డబ్బులు లేవు. ఈ 4 సంవత్సరాల్లో బాబు సంపాదించిన 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి ఇప్పుడు సంపాదించినటువంటి 6 లక్షల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు వైసీపీ దగ్గర ఉంటుంది. మా దగ్గర డబ్బు లేవు. మా దగ్గర ఉన్నది ఆత్మవిశ్వాసం మాత్రమే. మా దగ్గర ఉన్నది ప్రజలకు సహకారం చేసే అంశాలు మాత్రమే. ఈ అంశాలతోటి, ఈ కష్టాలతోటి ప్రజల దగ్గరని మమ్మించడానికి ప్రయత్నం చేస్తాం. అలాగ ప్రయత్నం చేసే ప్రాసెస్ లో భాగంగా మొదటి విడతగా 50 మంది ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ అభ్యర్థుల్ని, 5 ఎంపీ అభ్యర్థుల్ని ఈ రోజు ప్రకటించడం జరుగుతుంది సోదరులారా. ఐఎమ్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ దిస్ క్యాండిడేట్. రేపొద్దున 2024లో వీళ్ళే రేపొద్దున పోటీల్లో ఉంటారు. నేను అనంతపురం జిల్లా నుంచి, వైఎస్ఆర్ కడప నుంచి, అనంతపురం జిల్లా నుంచి గౌసియా గుంతకల్ కాన్స్టిట్యున్సీ, రామాంజనేయులు సింగనమల, నరేషు రాప్తాడు కాన్స్టిట్యున్సీ, వీరనాగరాజు తాడిపత్రి కాన్స్టిట్యున్సీ నుంచి, సత్యసాయి జిల్లా నుంచి సోమన్న మడకశిర నుంచి, గుద్దిప్పరాజు నాగరాజు హిందూపూర్ నుంచి, ఈశ్వరయ్య పుట్టపర్తి నుంచి, శ్రీశైలం మురళీగౌడ్ కదిరి కాన్స్టిట్యున్సీ నుంచి, నాగరాజు పెనుకొండ కాన్స్టిట్యున్సీ నుంచి, శ్రీ సత్యసాయి జిల్లా నుంచి బరిలోకి తెగిపోతున్నారు. ఇది కేవలం మొదటి విడత మాత్రమే. రెండో లిస్టు 75 మంది లిస్టు రిలీజ్ చేస్తాం. అది కూడా డిసెంబర్ 1వ తారీఖున రిలీజ్ చేస్తాం. డిసెంబర్ 31 కి 200 కాన్స్టిట్యున్సీలో అభ్యర్థులు ఫుల్ ఫ్లెడ్జ్డ్ లిస్టు రిలీజ్ చేస్తాం. మొదటిగా రిలీజ్ చేసేటువంటి అభ్యర్థులు వీళ్ళందరూ అన్నమయ్య జిల్లా నుంచి కోన భాస్కర్ మదనపల్లి నుంచి, చిత్తూరు జిల్లాలో పి గుణశేఖర్ గంగాధర్ నెల్లూరు, ఏ పురుషోత్తం పూతలపట్టు కాన్స్టిట్యున్సీ, తిరుపతి జిల్లా నుంచి సత్యవేడు కాన్స్టిట్యున్సీ పి చిరంజీవి, పొట్టి శ్రీరాములు నుంచి ములకతాటి విజయ్ కొవ్వూరు కాన్స్టిట్యున్సీ, గున్నం ప్రతాప్ నెల్లూరు, గంగాధర్ నెల్లూరు జిల్లా, ఇంకా కాన్స్టిట్యున్సీలు అన్ని ఉన్నాయి. శ్రవణ్ కుమార్ గా ఈ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నేను తాడికొండ కాన్స్టిట్యున్సీ నుంచి ఈసారి బరిలోకి దిగుతాను. ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వాదిస్తారు అని భావిస్తున్నా. రేపొద్దున 175 కాన్స్టిట్యున్సీలో మా లక్ష్యం 5,000 ఓట్లు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీకి ఒక్క ఎమ్మెల్యే, దళిత ఎమ్మెల్యే, ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీలో ఉన్న 31 కాన్స్టిట్యున్సీలో ఏ ఒక్క ఎమ్మెల్యే గెలవకుండా చేయటం మా లక్ష్యం. నేను గెలవనివ్వను కూడా. నేను ఛాలెంజ్ చేస్తున్నా, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఒక్క ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో ఒక ఎమ్మెల్యే గెలవడు 2024 ఎలక్షన్లో. గెలిచే అవకాశం లేదు, గెలవనివ్వం. ప్రతి ఇంటికి తిరిగి ప్రచారం చేస్తాం. ఇప్పుడున్న మినిస్టర్లు గుర్తుపెట్టుకోండి, ఏ ఒక్క మినిస్టర్ని గెలవనీయం, ఏ ఒక్క ఎస్సీ ఎస్టీ ప్రతినిధిని గెలవనీయం, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ప్రతినిధిని గెలవనివ్వం. వైఎస్ఆర్సీపీ తుడిచిపెట్టుకుపోయే ఎలక్షన్ 2024 ఎలక్షన్. ఇది కారణం వాళ్లే. సామాజిక న్యాయ యాత్రను ఒక యాత్ర చేస్తున్నారు, పనికిమాలిన యాత్ర. మీ యాత్రకి ఎవరయ్యా రథసారథులు? తలసల రఘురాము, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వీళ్ళ యాత్రలకు, సామాజిక న్యాయ యాత్రకి రథసారథులు వీళ్ళ. సిగ్గుందా మీకు అసలు కనీసం ఏమన్నా?